ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి ఎవరెవరైతే థర్డ్ పేజ్ అండ్ పేజ్ 3 కౌన్సిలింగ్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండ్ బ్యాడ్ న్యూస్ అనమాట. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఆర్టికల్లో చూసుకున్నట్లయితే స్పాట్ అండ్ మేనేజ్మెంట్ కోటాకు దరఖాస్తుల స్వీకరణ నేడు అని, అంటే మనకి ఈ యొక్క ఎంసెట్ ఫైనల్ పేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి కేటగిరీ బి కింద మేనేజ్మెంట్ కోటా అండ్ స్పాట్ అడ్మిషన్లు చేసుకునేందుకు గవర్నమెంట్ నుంచి అనుమతి రావడం అయితే జరిగిందనమాట. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా నిన్నే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో కాబట్టి మనకి 100కి 99% థర్డ్ పేజ్ కౌన్సిలింగ్ అనేది ఉండదు. ఎందుకంటే మనకి స్పాట్ అండ్ మేనేజ్మెంట్ ద్వారా మిగిలిన రిమైనింగ్ సీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిల్ చేస్తారు. కాబట్టి మనకి మ్యాక్సిమం థర్డ్ పేజ్ కౌన్సిలింగ్ ఉండే అవకాశాలు అస్సలు లేవు, మ్యాక్సిమం ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే ఈ మేనేజ్మెంట్ అండ్ స్పాట్ అడ్మిషన్స్ ఇచ్చిన తర్వాత మరి పేజ్ 3 అనేది కండక్ట్ అయితే చేయరు. 100కి 99% పేజ్ 3 కౌన్సిలింగ్ అనేది ఉండకపోవచ్చు. ఓకేనా, అందరూ కూడా గమనించండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్ యూ.